హలో, వెల్కమ్ టు శ్రీ పన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో అందమైన గాజులు, డిఫరెంట్గా డిజైన్ చేసిన బ్రేస్లెట్స్, అలాగా యూనిక్గా ఉండే కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇది వచ్చేసి గివ్ అవే గిఫ్ట్. మనం ఇంతకు ముందుకు వీడియోలో అనౌన్స్ చేసాము. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో ఫస్ట్ అయితే ఒక అందమైన బ్రేస్లెట్తో స్టార్ట్ పెట్టేస్తాను. దిస్ ఈజ్ ఆఫ్ నవరత్న బీడ్స్లో చేసిన బ్రేస్లెట్ అనమాట. ఇదిగోండి, అన్ని కాంబినేషన్స్లో వచ్చేస్తాయి. ఇలాగా ఆల్మోస్ట్ అన్ని కలర్ ఆఫ్ బీడ్స్తో మేక్ చేసిన మాల. దిస్ ఈజ్ ఆఫ్ గ్రీన్, పింక్, వైట్, ఆల్మోస్ట్ మల్టీ కలర్. యూ కెన్ సే నాట్ నవరత్న, మల్టీ కలర్లో మేక్ చేసిన మాల అనమాట. కర్బూజా బాల్స్ ఇవన్నీ కూడా. అండ్ కిందికి వచ్చేసి 3 లింక్స్ ఇచ్చేసాము. మీరు బేస్డ్ ఆన్ యువర్ సైజ్ ఆఫ్ ద హ్యాండ్ యూ కెన్ అడ్జస్ట్. నాకైతే ఫస్ట్ రింగ్కే సరిపోయింది. సో నేనేం చేశానంటే ఎక్స్ట్రా 2 రింగ్స్ దీనికి అడ్జస్ట్ చేసుకున్నాను. మీకు అలా ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసేసుకోండి. అండ్ ఇదంతా కూడా కట్టుతీగతో అల్లిన మాల. యూ కెన్ సీ హియర్. ఇలా వచ్చేస్తుంది. లైట్ గ్రీన్, పర్ల్ అండ్ పింక్ అండ్ పర్ల్, మళ్ళీ గ్రీన్, ఇలా వచ్చేస్తుంది అనమాట మాల అంతా కూడా. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ యూజ్ చేసిన పర్ల్స్ కూడా సరోస్కి పర్ల్స్. ఓకే, పెట్టుకుంటే చూడండి ఎంత అందంగా ఉందో చేయికి. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా బాగుంటుంది చాలా. అండ్ ఇందులో అయితే వేరియేషన్స్ ఉన్నాయి, కలర్ వేరియేషన్స్ మీరు చూపించేస్తాను. ఇది వచ్చేసేమో గ్రీన్ పింక్. దేని అందం దాందే లాగా ఉందన్నమాట. ఇది బాగుంది, ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదు. ఇలా వచ్చేసింది విత్ చిన్న నక్షి బాల్ అండ్ పింక్ కర్బూజా విత్ మొనాలిసా అంటే నేవీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో మేక్ చేసేసాం అనమాట. నక్షి బాల్స్తో అల్లుతూ విత్ కట్టుతీగ వర్క్. చెయ్యి మీద పెట్టేసుకోండి, ఎంత బాగుంటుందో అసలు. జస్ట్ ఈ కాంబినేషన్ ఆఫ్ శారీ కానీ, డ్రెస్ కానీ, లేదా వెస్ట్రన్ వాటి మీదకి, వేటి మీదకైనా వేయచ్చు. సూపర్. జస్ట్ మంచి బేబీ పింక్ అండ్ డార్క్ నేవీ బ్లూ బీడ్స్ అనమాట. యూ కెన్ సీ హియర్. ఇందులో జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ కలర్ వేరియేషన్స్తో ఇంకొక 2 డిజైన్స్ చేసాము. దీంట్లో వచ్చేసి ఏంటంటే దిస్ ఈజ్ ఆఫ్ బేబీ పింక్, నేవీ బ్లూ. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే సీ గ్రీన్ విత్ అగైన్ నేవీ బ్లూ. అంటే ఎటు పెట్టి రెగ్యులర్ కలర్స్లో కాకుండా డిఫరెంట్గా కొంచెం అంటే కొత్త కలర్స్లో. మనం నిన్న వీడియోలో కూడా చూసాం కదా, నక్షి బాల్స్ అన్నీ కూడా ఫ్లోరల్ కలర్స్లో ఇచ్చేసాము విత్ మొనాలిసా బీడ్స్. లైట్ ఆరెంజ్, లైట్ గ్రీన్, లైట్ లెమన్ ఎల్లో, ఆ కాంబినేషన్లో. అంటే ఇప్పుడంతా కూడా మన దగ్గర అన్నీ ఉన్నాయి, గ్రీన్ పింక్స్లో చాలా ఉన్నాయి. కాబట్టి ఇంకా రెగ్యులర్ కలర్స్ జోలికి వెళ్ళకుండా డిఫరెంట్ కొత్త కలర్స్లో చేసేస్తున్నాం అనమాట మేకింగ్ అంతా కూడా. దిస్ ఈజ్ సీ గ్రీన్ కర్బూజా విత్ నేవీ బ్లూ మొనాలిసా బీట్ అనమాట. బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. అది చెప్తున్నాను కదా, ఇందులో ఇది బాగుంది అది బాగుంది అని చెప్పడానికి లేదు. వేటికి అవే అందంగా, కొత్తగా, యూనిక్గా ఉన్నాయి. అండ్ చెయ్యి మీద పెట్టినా కూడా ఎంత యూనిక్గా ఉందో చూడండి. ఇట్స్ రియల్లీ సూపర్. అండ్ ఇంకొకటి ఇందులో ఇంకో కలర్ కాంబినేషన్, దట్ ఈజ్ విత్ గ్రీన్ అండ్ కోరల్. ఇది ఈ కాంబినేషన్ డార్క్ గ్రీన్ కర్బూజా అండ్ కోరల్, అండ్ మధ్యలో వచ్చేసి నక్షిబా. ఇట్స్ బ్యూటిఫుల్. ఈ కాంబినేషన్ బాగుంది, ఈ కాంబినేషన్ బాగాలేదు అని చెప్పడానికి లేదు. అండ్ ప్రతిదానికి కూడా ఇలా ఎక్స్టెన్షన్ చైన్స్ ఇచ్చేసాము. ఆల్ దీస్ ఆర్ వెరీ ప్రిటీ అండ్ ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్. You can see all these are different combinations. So pretty and so beautiful. ఇవన్నీ కూడా బ్రేస్లెట్స్. అండ్ ఈచ్ కరెక్ట్గా చెప్పాలంటే ఇదిగోండి ఈ లెంత్లో ఉంటుంది. మీకు ఎక్స్టెన్షన్ ఇచ్చాను కాబట్టి 3 రింగ్స్ మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీకు అవసరం అయితే ఉండనివ్వండి, లేదు అంటే తీసేసుకోండి. దట్ ఈస్ అప్ టు యూ. ఓకే, నా హ్యాండ్ సైజ్ అయితే నేను 24, 26 బ్యాంగిల్స్ 2 యూజ్ చేస్తాను. 2 సెట్ అయిపోతాయి నా హ్యాండ్స్కి. ఆన్ అండ్ యావరేజ్గా 26 సెట్ అయిన వాళ్ళందరికీ ఈ రింగ్తో సరిపోతుంది. ఈ ఫస్ట్ రింగ్ సెట్ చేస్తే సరిపోతుంది. ఇవి 2 కట్ చేసుకోవచ్చు. 28 వాళ్ళు ఏంటంటే ఇలా పెట్టేసుకోండి, ఈ లాస్ట్ రింగ్ పేరప్ చేసేసుకోండి.
సరిపోతుంది. ఇవన్నీ కూడా కట్టుతీగతో మేక్ చేసినవి, అన్నీ కూడా మోడర్న్గా అప్ టు డేట్గా కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఇది రెగ్యులర్ కలర్స్ రిపీట్ కాకుండా చేసిన కలెక్షన్. అండ్ ఈచ్ పీస్ వచ్చేసి 590, అంటే ఆన్ అండ్ యావరేజ్గా ఇచ్చేస్తున్నాం అనమాట. దీంట్లో ఏంటంటే సరోస్కీస్, కర్బూజాస్ వేరే యూజ్ చేసాము, దీంట్లో నక్షి బాల్స్ వీటిని బేస్ చేసుకొని ఆన్ అండ్ యావరేజ్గా ఇచ్చిన ప్రైస్ అనమాట. ఇవన్నీ కూడా 590, ఈచ్ పీస్ వచ్చేసి 590. చాలా చాలా బెస్ట్ ప్రైస్, ఇది చాలా డీసెంట్ ప్రైస్. ఎందుకంటే బెస్ట్గా ఇవ్వడానికి లేదు పర్టికులర్గా ఈ పీస్ని, అంటే ఇంటర్నేషనల్గా ఇవ్వాలి అన్న కాన్సెప్ట్తో మేక్ చేసిన డిజైన్. కొంచెం యూనిక్గా ఉండాలి, నీట్గా ఉండాలి, అందరికీ యూజ్ అవ్వాలి, అందరం అఫోర్డ్ చేయగలగాలి అన్న కాంబినేషన్తో మేక్ చేస్తూ చేసిన డిజైన్. ఓకేనా, 590 ఈజ్ ఎ ప్రైస్. అండ్ వీటితో పాటుగా యూనిక్గా కంప్లీట్గా డిఫరెంట్గా, అంటే ఎగ్జాక్ట్లీ దీస్ ఆర్ ద గోల్డ్ కాపీ డిజైన్స్. చూడండి, నేనైతే నిజంగా ఈ వర్క్ చూసేసి స్టన్ అయిపోయాను. ఇంత అద్భుతంగా వస్తుందా 1 గ్రామ్లో అని. ఇట్స్ రియలీ 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 అమేజింగ్ వర్క్. మీరు పర్చేస్ చేయడము చేయకపోవడము అది పక్కన పెట్టేసేయండి కాసేపు, దాని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. బట్ యూ జస్ట్ సీ ద వర్క్ అండ్ అప్రిషియేట్ ద వర్క్. ఇలాంటి వర్క్స్ అనేవి గోల్డ్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. బట్ వెన్ కమ్స్ టు ద 1 గ్రామ్, ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే 1 గ్రామ్లో కూడా మీరు నిజంగా డిఫరెన్షియేట్ చేయలేరు. ఇది 1 గ్రామ్ అని చెప్పలేరు. బరువుతో సహా మేకింగ్, స్మూత్నెస్, ఫిట్టింగ్, స్టోను, పాలిషింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్, ఇంకా మాటలు లేవు అనమాట, అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దిస్ ఈజ్ అ ఓపెనబుల్, ఎనీ వన్ కెన్ ఓపెన్ ద బ్యాంగిల్ అండ్ యూ కెన్ యూస్. యూ కెన్ ఈ బ్యాంగిల్ వచ్చేసి ఫీమేల్స్ వాడవచ్చు, మేల్స్ కూడా వాడవచ్చు అట్ ద టైమ్ ఆఫ్ ద వెడ్డింగ్. వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. నేను చెప్తున్నాను కదా, హ్యాట్స్ ఆఫ్ టు ద వర్క్. 100కు 100 మార్కులు కాదు, అంతకంటే ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి, అంతకంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు. దిస్ ఈజ్ రేర్ కలెక్షన్స్ అనమాట ఇలాంటివన్నీ కూడా. అండ్ మీకు బరువు కూడా అలాగే ఉంటుంది, గోల్డ్లో చేపిస్తే ఎలాగా ఉంటుందో అలాగే ఉంటుంది. అండ్ వేసుకుంటే అబ్నార్మల్గా ఉండదు, అంటే మరీ పెద్దగా ఉండదు, నీట్గా ఉంటుంది. ఎంత బాగుంది, కొంచెం దూరం నుంచి చూపిస్తే చూసుకోండి ఎంత బాగుంది. టీవీగా, హుందాగా, రాయల్గా, అఫీషియల్గా ఉంటాయి. అండ్ మధ్య మధ్యలో ఏంటంటే శంకులాగా వచ్చేసింది అనమాట, శంకు షేప్లో వచ్చేసింది. ఎటువంటి గాడ్ మోటివ్స్ లేదు. అండ్ కంప్లీట్గా గ్రీన్ స్టోన్ వచ్చేసి చుట్టూగా అన్కట్ స్టోన్స్ వచ్చేసాయి. మెస్మరైజింగ్, మేకింగ్లో అయితే నిజంగా మెస్మరైజింగ్, అంత బాగుంది అసలు మేకింగ్. జస్ట్ చెప్తున్నాను కదా, మాటలు లేవు, అలా చూస్తూ ఉండిపోయాను నేను కాసేపు, అంత మెస్మరైజింగ్గా ఉంది. ఎందుకంటే ఈ మెష్ వర్క్ వచ్చింది చూసారా బ్యాక్గ్రౌండ్లో, మెష్ వచ్చేసి లోపల ఫిట్టింగ్, నిజంగా గోల్డ్లో చేపించాలంటే వస్తుంది, యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది మేక్, దెర్ ఇస్ నో డౌట్. కానీ వేస్టేజ్ ఎంత అవుతుందో తెలుసా ఇలాంటి వర్క్కి, మీకు తెలియంది కాదు. ఇలా మెష్ వర్క్ వచ్చేసి మేకింగ్ చేపించేస్తే ఎంత వేస్టేజ్ అవుతుంది. ఒక బ్యాంగిల్ మీద మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తాము యాజ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, బ్యాంగిల్స్ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తాం కదా. ఒక 4, 6, 8 గాజుల వరకు ఉంటాయి మనకు తెలిసి. 4 వచ్చేసి డైలీ వేర్, 2 వచ్చేసి ఫ్యాన్సీ అంటే కంకణాలు అలా, ఇంకో 2 వచ్చేసి స్టోన్ బ్యాంగిల్స్. ఐ థింక్ దట్స్ ద మ్యాక్సిమం. 8 బ్యాంగిల్స్ వరకు మనం పర్చేస్ చేస్తాం ఆన్ అండ్ యావరేజ్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయ్యండి. ఆఫ్టర్ దట్ బ్యాంగిల్స్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే ఇఫ్ యూ బిలాంగ్స్ టు లగ్జరీ ఫ్యామిలీ దెన్ దట్స్ అ ఫైన్. ఎన్ఆర్ఐస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఆ 8 బ్యాంగిల్స్ తర్వాత 9th బ్యాంగిల్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తాం కదా. అలా చూసినప్పుడు ఇది ఎక్స్ట్రాడినరీ ఇన్ ద ఫినిషింగ్. నేను నిజంగా ఫిదా అయిపోయాను ఈ వర్క్కి. ప్రతి చిన్న పోర్షన్లో సూపర్, అసలు మాటలు లేవు, అంతే చెప్తున్నాను కదా. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వర్క్ ఆఫ్ ద బ్యాంగిల్స్, సూపర్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ జస్ట్ 2500. ఇది వర్క్ చూసాక ఇది జస్ట్ నథింగ్ అనిపించింది నాకు. దెర్ ఈజ్ అ మీనింగ్లెస్ ప్రైస్ అండ్ వెరీ లో ప్రైస్ అని నాకు అనిపించింది. మీకు వర్క్ అర్థమైతే మీకు అలాగే అనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక గోల్డ్ కాపీ డిజైన్ చూపించేస్తాను. ఇవాళ అంతా కూడా బ్యాంగిల్స్లో ది బెస్ట్ కలెక్షన్స్.
ఇది వచ్చేసి ఏంటంటే డల్ పాలిషింగ్లో వచ్చేస్తుంది, కంప్లీట్గా అన్కట్ స్టోన్స్. ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ట్రాడినరీగా ఉంది బ్యాంగిల్ అనేది. టెంపుల్ జ్యువెలరీ కానీ విక్టోరియన్ కానీ డల్ పాలిషింగ్లో ఉండే ఎలాంటి సెట్స్ మీదకైనా అవ్వచ్చు, హ్యాపీగా మీరు ఇది వేసుకోవచ్చు. అండ్ ఆల్ దీస్ ఆర్ ద అన్కట్ స్టోన్స్, చిన్న చిన్న అన్కట్ స్టోన్స్. స్మూత్నెస్, ఫినిషింగ్ ఒక్కటి చాలు, ఒక్క బ్యాంగిల్ చాలు వేసేసుకుంటే ఎంత అఫీషియల్గా ఉంటుందో. ఎలాంటి వాటి మధ్యలో అయినా, ప్లెయిన్ బ్యాంగిల్స్ అయినా, గోల్డ్ సన్న బ్యాంగిల్స్ అయినా, లేదంటే మన దగ్గర 24 బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, వాటి మధ్యలో అయినా, ఫ్రంట్ కానీ మిడిల్లో కానీ బ్రైడల్ అయినా కూడా అలా వేస్తే కనుక ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ రియల్లీ సూపర్. మీరు బ్యాంగిల్ ఆర్డర్ పెట్టే ముందు దయచేసి సైజెస్ మెన్షన్ చేసేస్తే నేను అవైలబిలిటీ చెప్పేస్తాను. రైట్ నౌ అయితే సైజెస్ అయితే ఉన్నాయి దాదాపుగా. మీకు ఏ సైజ్ కావాలనో అదే బిఫోర్ ప్లేసింగ్ ద ఆర్డర్ ఒకసారి సైజ్ మెన్షన్ చేస్తే ఐల్ బి సో గ్రేట్ఫుల్ ఫర్ దాట్. 1150 is a price. నేను పర్టికులర్గా పర్ల్స్లో బ్యాంగిల్స్ గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. అంటే ఇంత నీట్ ఫినిషింగ్లో పర్ల్స్లో బ్యాంగిల్స్ ఈ మధ్య కాలంలో రాలేదు. నేను అంటే నా పర్సనల్ యూసేజ్కి ఎప్పుడో 2 years బ్యాక్ తీసేసుకున్నాను. ఈ ఫినిషింగ్లో అవే వాడుకుంటున్నాను. నేను జస్ట్ ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు పర్టికులర్గా ఏంటంటే బ్లాక్ స్టోన్స్లో కానీ, బ్లాక్ బీడ్స్లో బ్యాంగిల్స్ కోసం కానీ, లేదు అంటే పర్ల్స్లో బ్యాంగిల్స్ కోసం కానీ నేను చాలా వెయిట్ చేస్తాను. ఐ నీడ్ ఏమో నాకు అది ఇష్టం. బ్లాక్ బీడ్స్లో రకరకాల గాజులు ప్లస్ పర్ల్స్లో రకరకాల గాజులు, బ్లాక్ బీడ్స్లో కానీ బ్లాక్ స్టోన్స్లో కానీ ఈ మధ్యకాలంలో తరచూ అడపదడప వస్తూనే ఉన్నాయి. బట్ ఈ పర్టికులర్గా పర్ల్స్లోనైతే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఫినిషింగ్ నీట్నెస్ చూసుకోండి. చిన్న చిన్న ముత్యాలు అనమాట, చాలా చిన్న ముత్యాలు. మీకు ఈ ఫిట్టింగ్లోనే అర్థమైపోతుంది ఇది ఈ ఎలాంటి ఫినిషింగ్లో ఉన్న బ్యాంగిల్సా, రెగ్యులర్గా వేసుకునే బ్యాంగిల్సా, లేదంటే నార్మల్గానా. నేను చెప్పక్కర్లేదు, మీకు చూస్తేనే చెప్పేయచ్చు మీరు హౌ ఫెంటాస్టిక్ ఇట్ ఈజ్ అని. సూపర్. తీసి దాచిపెట్టుకోండి. కెంపులలో కొన్ని బ్యాంగిల్స్, పచ్చళ్ళలో కొన్ని బ్యాంగిల్స్, నక్షి వర్క్లో కొన్ని బ్యాంగిల్స్, సీజెడ్లో, అన్కట్స్లో, పర్ల్స్లో, అది కంపల్సరీ మన క్యాటలాగ్లో ఉండాల్సిందే. అది మీ జ్యువెలరీ బాక్స్లో ఉండాల్సిన కలెక్షన్స్లో ఇవి కూడా ఒకటి. ఉందా లేదా అంతే, అదే మ్యాటర్. ఇప్పుడు మీకు అవసరమా, ఈ ఫంక్షన్కి అవసరమా, నో దోస్ ఆల్ ఆర్ సెకండరీ. మీ జ్యువెలరీ బాక్స్లో ఈ కేటగిరీ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయా లేవా అంతే. 1300 is a price. Set of 4 bangles. గాజులు, నల్లపూసలు అసలు లెక్క లేనన్ని కొనుక్కోవచ్చు, లెక్కకు మించి కొనుక్కోవచ్చు, కొనుక్కోవాలి కూడా. గోల్డ్లో కాంప్రమైజ్ అవ్వాలి, 1 గ్రామ్లో కాంప్రమైజ్ అవ్వాలి. ఇంకెప్పుడు వేసుకునేది గాజులు చేతి నిండా, అది చెప్పండి ముందున. సో దెర్ ఈజ్ నో కాంప్రమైజ్ ఫర్ ద బ్లాక్ బీడ్స్ అండ్ దెర్ ఈజ్ నో కాంప్రమైజ్ ఫర్ ద బ్యాంగిల్స్. వాట్ ఎవర్ యూ లైక్ యూ జస్ట్ పర్చేస్ ఇట్. ఇది వచ్చేసి ఏంటంటే కర్బూజా లాగా వస్తుంది అనమాట, హాఫ్ కర్బూజా లాగా వచ్చేస్తుంది. మనకి దీనికి రిలేటెడ్గా సెట్స్ కూడా మనం చూపించేసుకున్నాం ఇంతకుముందు. హాఫ్ కర్బూజా లాగా వచ్చేసి దాని మీద అంతా కూడా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది. ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, వెరీ వెరీ బ్యూటిఫుల్ సెట్స్. వేటికవే సూపర్, వేటికవే నీట్గా మెస్మరైజింగ్ లాగా ఉన్నాయన్నమాట. ఫినిషింగ్ వచ్చేసి అంత నీట్గా ఉంది, అంత గ్రేట్గా ఉంది. హ్యాండ్ మీద వేసినా ఎంత అద్భుతమో అసలు. అంటే ఏ యాంగిల్లో చూసినా కూడా నాకు ఇది 1 గ్రామ్ ఫ్లేవర్ అనిపించట్లేదు. వావ్, వాట్ ఏ ఫెంటాస్టిక్ బ్యాంగిల్స్ అనిపిస్తుంది. యూ కెన్ సీ, చూడగానే రాయల్గా, రిచ్గా, నీట్గా అనిపిస్తుంది. మీరు పెండెంట్స్ ఒకటి అండ్ బ్యాంగిల్స్ ఒకటి, బ్లాక్ బీడ్స్ ఒకటి, వీటి మీద గోల్డ్లో ఇన్వెస్ట్ చేసే ముందు 1కి 2 సార్లు కాదు, 1కి 10 సార్లు ఆలోచించండి. ఎందుకంటే అవి గుర్తుపట్టేలాగా లేవు. పెండెంట్స్ కూడా అంతే, నక్షి వర్క్లో అసలు ఎక్స్ట్రాడినరీ అసలు. అండ్ బ్యాంగిల్స్ మీరు ఇలా వేసి కొనుక్కొని అలా వచ్చేలోపే కథం అవుట్, డిజైన్స్ అవుట్.
అండ్ ఎప్పుడో తప్ప సెట్స్ మీద బ్యాంగిల్స్ అయితే సెట్స్ మీద వేస్తే తప్ప మనం వేయలేము కొన్ని స్టోన్ బ్యాంగిల్స్. రెగ్యులర్ వేర్ అంటే ఓకే. సో అలాంటివి కొనుక్కునేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి బ్యాంగిల్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే అది చెప్తున్నాను కదా, జస్ట్ మెస్మరైజింగ్ ద వర్క్. $850 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం. వాట్ యు సే? కంప్లీట్ నక్షీ వర్క్లో ఎలిఫెంట్స్ వచ్చేసాయి ఇలాగా. మధ్యలో వచ్చేసి ఫ్లవర్ వచ్చేసింది. ఇదిగోండి కంప్లీట్గా ఎలిఫెంట్స్ వచ్చేసాయి. మీకు స్టోన్ వచ్చేసి ఇదిగోండి 1 సైడ్ స్టోన్ వచ్చేస్తుంది. అంటే జస్ట్ లైక్ కడ అన్నమాట. కడాకి కనుక మనకి పైన ఒక స్టోన్ వచ్చేసి చుట్టూ అంత వర్క్ వచ్చేస్తుంది కదా, ఇదిగో ఇది కూడా అలాగే ఒక పోర్షన్ దగ్గర ఇలా స్టోన్ వచ్చేసి వర్క్ వచ్చేసింది అంతే. ఎటువంటి గాడ్ మోటివ్స్ లేవు. ఆల్ దీస్ ఆర్ ద ఎలిఫెంట్స్. యూ కెన్ సీ హియర్. ఎంత బాగుందో కదా, సూపర్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద ఏమనాలి మేకింగ్ చేసిన వాళ్ళకి, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. The price is 1050. Superb collections, all these are. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మోర్ లవ్లీ కలెక్షన్ దిస్ ఇస్. అండ్ ఆల్ దీస్ ఆర్ నవరత్న స్టోన్స్. మధ్యలో వచ్చేసి అమ్మవారి రూప్ వచ్చేసింది. అండ్ అవుటర్ అంతా కూడా సీజెడ్ స్టోన్స్ వచ్చేసింది విత్ కలర్ఫుల్ స్టోన్స్. వా, రియల్లీ మెస్మరైజింగ్. ఒకదానిని మించి ఒకటి. అబ్బా ఇది ఎంత బాగుంది అనుకునే లోపు ఇంకొకటి. ఇప్పుడు చెప్పండి, గోల్డ్ అవసరం అంటారా? నేనైతే ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయాను, అవసరం లేదు అని. గోల్డ్ అంతా పెట్టేసుకుని ఒకటే ఏదైనా పెద్ద హారం చేయించేసుకుంటే సరిపోతుంది తప్ప ఈ చిన్న బ్యాంగిల్స్, పెండెంట్స్, ఎక్సెట్రా బీడ్స్ కలెక్షన్స్ ఉంటాయి కదా, నో మోర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ దట్. సాలిడ్గా ఓ 10 తులాలు పట్టుకోండి, లేదంటే ఒక 20 తులాలు పట్టుకోండి. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఆ 20 తులాలు పెట్టేసుకుని కూడా పెద్ద సీటు కొనుక్కోండి. ఏదైనా ఆపదో ఇంకేదో వచ్చినా అది బ్యాంక్లో పెట్టినా కాస్త ఎన్కాష్ అవుతుంది, మనకి ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్కి యూస్ అవుతుంది. బట్ ఈ చిన్న ఉన్నాయి చూసారా, 1 తులా, 2 తులా, 3 తులాస్, ఇట్స్ అ మీనింగ్లెస్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ పర్ మై ఒపీనియన్. ఏకీభవించండి నాతో అని చెప్పను, ఒక్కసారి ఆలోచించండి అని చెప్తున్నా అంతే. నవరత్న బ్యాంగిల్స్. And price for this is 850. Okay. Wow. Pearl, ruby, అన్ని కలర్స్ కవర్ అయిపోయాయి కదా. ఇలాంటి డార్క్ శారీస్ కట్టేసినా వెయ్యండి సింగిల్ పీస్, సూపర్గా ఉంటుంది. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కాపీ, గోల్డ్ కాపీ. బ్రైడల్స్కి అయితే ఇది మిడిల్లో కానీ ఫ్రంట్ కానీ వేయండి, అద్భుతంగా ఉంటుంది. కంప్లీట్గా నక్షీ వర్క్, చిన్న వర్క్, ఇదంతా కూడా ఎంత మైన్యూట్గా వచ్చేసింది డిజైనింగ్ అనేది. అండ్ రూబీ స్టోన్ అవుట్ అంతా అన్కట్, గ్రీన్ స్టోన్ అవుట్ అంతా అన్కట్. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఓపెనబుల్ బ్యాంగిల్. ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది బ్యాంగిల్ అనేది, స్క్రూ ఓపెన్ అయిపోతుంది.
సూపర్. దానికి అదే బాగుంది, దీనికి ఇదే బాగుంది. జస్ట్ ఇట్లా అనగానే కథ ఓపెన్. ఓకే. అండ్ ఇది కూడా అంతే, ఈ బ్యాంగిల్ కూడా అంతే, స్క్రూతో ఓపెన్ అయిపోతుంది అనమాట. జస్ట్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ సైజులను బట్టి ఓపెన్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఇదిగో ఇలాగ ఎలాగైతే గోల్డ్లో ఉంటుందో అలాగే అనమాట వర్క్. మల్టీ స్టోన్స్ రూబీ వచ్చేస్తుంది ఒకవైపు గ్రీన్ వచ్చేస్తుంది. ఓకే. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ వెరీ వెరీ సూటబుల్ అండ్ రీజనబుల్ ప్రైస్, 1050. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మేము ముందుంటాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో విల్ మూవ్ టు ద we'll see who is that lucky winner. ఇందుశ్రీ బంగారప్ప గారి ఇందుశ్రీ బంగారప్ప గారి 64th like beautiful collections. Thank you so much for your valuable feedback. This is a beautiful gift for you. Thank you.